గారు ఇక్కడికి విచ్చేసే వారిని స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు. దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు. బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం. అదే బట్ ఇట్స్ గాట్ సచ్ రీల్స్ వరలక్ష్మి చెప్పేశారు సార్. దానికంటే సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో ఒక విచిత్రంగానే ఒక క్యారెక్టర్గా చేసాము. ఇందులో చాలా కష్టపడము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లో అతను ఏమైందంటే లైట్గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్లో వచ్చి రీల్స్ వరలక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకుని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేసాము. అండ్ ఇట్స్ విషింగ్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హరీష్ సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni artists ni ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేసినాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వీ హ్యాండిల్ ఇట్ అ లాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దట్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు నైట్. వన్స్ థ్యాంక్ యూ గారు. అండ్ వీళ్ళు 5 నిమిషాలు అంతే, క్విక్గా Q&A తీసుకుందాం. దానికోసం సంజీవ్ గారు, వరలక్ష్మి గారు మాత్రమే స్టేజ్ మీద ఉంటారు. రిమైనింగ్ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. ప్రసన్న గారు ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పారా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. సమయాభావం వల్ల మేము అంతా తీసుకోగలిగాం మీ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డైరెక్టర్ సంజీవ్ గారిని అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మీడియా మిత్రులకి చాలా ఫాస్ట్గా క్వశ్చన్ అడగండి, అంటే షార్ట్ క్వశ్చన్, క్విక్ క్వశ్చన్స్. వెంకట్ గారు మీరు షార్ట్గా క్విక్గా క్వశ్చన్ అడిగి వెళ్తారా? మైక్ ఇవ్వండి అక్కడ. రండి సంజీవ్ గారు. ఓకే, తనస్వి స్టేజ్ మీదే ఉండరా? వరలక్ష్మి గారు, హాయ్ అండి. హలో. సో దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 TV. సో అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంది. అండ్ మీరు చెప్పారు ట్రైలర్ చూస్తే ఒక రకంగా ఉంది, బట్ చాలా కామెడీ చేశామని. ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? నో, మై ఫస్ట్ థింగ్ వాజ్, మీకు అందరికీ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో ఆ కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ అఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి, బట్ నాకు అయితే ఆ కామెడీ టోన్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వై. అండ్ అందరూ చెప్తున్నట్టుగానే వర్స్టైల్ యాక్ట్రెస్ మీరు. సో స్ట్రైట్ అవే మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఫుల్ లెంత్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? ఫుల్ లెంత్ కదా, ఆఫ్టర్ దిస్ ఫుల్ లెంత్ ఇది ఫస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ ఫుల్ లెంత్ చూపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారు నమస్తే. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు? పబ్లిక్గా మీ పోలీస్ వాళ్ళకి? మీరు దీంట్లో నేను యూనిఫామ్లో ఉన్నాను కదా. మీరు యూనిఫామ్లో ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీరే కంప్లైంట్ చేస్తారా? నేను నా కంప్లైంట్ ఇచ్చేది అంత కష్టమే, అది అట్లా కాదు. అంటే బయట వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దానికి ఎందుకు ఆ పేరు పెట్టాలి డైరెక్టర్ అడగండి. ఎందుకంటే నా చూస్తే యాక్టింగ్ మాత్రమే సంబంధము, టైటిల్ పేరు వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే యాక్చువల్గా ఒక కంప్లైంట్ చుట్టూ తిరిగే కదా. కాకపోతే ఒక కంప్లైంట్ వల్ల ఒక 52, అదే చెప్పాను కదా, 52 మంది ఆర్టిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, విన్ను అండ్ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందని దాని మీద మేడం ఎలాగ ఆడుకుంటుంది వాళ్ళతోటి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. వరలక్ష్మి గారు, ఈ పిక్చర్లో వచ్చి నేను పోలీసా లేదంటే రాపరా జరుగుతున్నదా అట్లా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అనే ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తారా పోలీసు సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 68 సినిమా చేశాను, దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికంటే నేను ఇన్స్పిరేషన్ తీసుకునే దాంట్లో ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో, దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టే సేమ్. అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీస్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో
సో అదే నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసే దాంట్లో. సో అసలు మీరు పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ లైక్ చేస్తారు? పర్సనల్గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్, నాకు ఇంట్రెస్టింగ్గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి నాకు స్టీరియోటిపికల్గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం అయితే నేను చేస్తాను అంతే. థ్యాంక్ యూ. రియల్ లైఫ్లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మేడం మీరు? రీల్స్లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్లో సినిమాలో వచ్చి ఏం చెప్పట్లేదు, అదే ప్రాబ్లం. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? టూవెల్ డ్రెస్ ఉందా సార్ నెక్స్ట్ సినిమాలో? దీంట్లోనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మీరు చూస్తేనే తెలిసి పెట్టచ్చు. సో సంజయ్ ఏమా? సార్, మీరు చూస్తే లాస్ట్ టైం ఆదిపర్వం లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ తీసుకున్నారు, మళ్ళీ దీనిలో కూడా చూస్తే కనుక సేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో అంతా చేస్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు, అంటే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందా, డబ్బులు వస్తాయని చెప్పి ఇలా ఇదే కంటిన్యూ? అలాగే ఏం లేదు యాక్చువల్గా. అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది, మీరు ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా, కంటిన్యూ సార్. అలాగే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు వరలక్ష్మి గారి హీరో, రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్ హీరో. ఓకే. సో నాకు అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ మీకు అందరికి తెలిసిందే. సో డెఫినెట్గా అద్భుతంగా అండ్ కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, రెగ్యులర్ ఫార్మాట్లో అయితే ఉండదు. కథ వినేటప్పుడే ఫస్ట్ సినాప్సిస్ పంపించినప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అనే పాత్ర చేయను అన్నారు, కథ విన్నాక 100% చేస్తానన్నారు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే, దీనిలో కామెడీ టచ్ కూడా ఉంది. కొత్తగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసే